తను చేసుకుని చపాతీని తనకే పెడతాను ఇలా కాల్చి. మరి సెకండ్ చపాతీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే, మార్నింగ్ ఎవ్రీ టైం అనుకుంటున్నా అండి మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి. బట్ నాకు మార్నింగ్ హరీ ఫరీ ఉంటది అనమాట. అందువల్ల నేను షేర్ చేసుకోలేకపోతున్నాను. మార్నింగ్ ఇక్కడ మాకు హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్ గా లేస్తాం. 7 o'clock కి, మా హస్బెండ్ కి 8:30 కల్లా క్యారేజ్ బ్రేక్ఫాస్ట్ అన్ని ఫినిష్ అవ్వాలి కాబట్టి ఇంకా హడావుడిగా ఉంటుంది. అందువల్ల మార్నింగ్ టైంలో షూట్ చేయడం నాకు అస్సలు కుదరట్లేదండి. ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాను ఖచ్చితంగా, అది కూడా షేర్ చేసుకుంటా. ఎవ్రీ వీడియోలోనా ఈ వీడియోలో కూడా 11 o'clock నుంచి నా డే అయితే షూట్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ రైస్ కడిగేసి ముందే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పక్కన రసం కూడా పెట్టుకున్నాను. ఒకదాని మీద ఒకటి ఇలా చేసేసుకుంటుంటే మనం కిచెన్ లోనే ఒక 1 hour లో వర్క్ మొత్తం ఫినిష్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే 11 కి 12 కి అలా స్టార్ట్ చేస్తాను. 1 o'clock కల్లా మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. ఇంకా రసానికి కావాల్సినవన్నీ కట్ చేసి వేసేసుకొని ఇవాళ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా అందుకనే రసం కూడా పెట్టేసుకున్నా. యాక్చువల్ గా అయితే రసం నేను ముందు రోజు ఉంటే ఈ రోజు పెట్టేదాన్ని కాదు, ముందు రోజు చేసింది అయిపోయింది. ఇంకా అందుకని ఇవాళ కూడా రసం పెట్టుకుంటున్నా. ఇంకా 3 ఒకేసారి అయిపోతాయి కాబట్టి ఒక పక్క రైస్ పెట్టేసాను. రైస్ అయ్యే లోపల రసం మరుగుతుంది. అలానే చికెన్ కావాల్సిన ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. చికెన్ అయితే ఆల్రెడీ మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. ఉప్పు కారం అన్ని పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా అయిపోతుంది కర్రీ కూడాను. ఇంకా అందుకని చెప్పేసి అలా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నాకు ఎదర స్టవ్ బాగా అలవాటు అండి. అందుకని చెప్పి రసాన్ని అయితే వెనక స్టవ్ కి మార్చి ఎదర స్టవ్ మీద కర్రీ పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఎదర స్టవ్ మీద కొంచెం మనం కర్రీ కలపడానికి అట్లకి ఈజీగా ఉంటది కదా, అందుకని. ఇంకా చికెన్ కోసం అయితే కడాయి పెట్టుకున్నా. అది వేడెక్కే లోపల ఆయిల్ అయిపోయింది అనమాట. ఆయిల్ అయితే చేంజ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్ గా అయితే నేను కార్న్ ఆయిల్ వాడతాము, నాకు ఆ రోజు కార్న్ ఆయిల్ లేదనమాట. ఇంకా అందుకని చెప్పి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొచ్చేసాను. ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం ఎక్కువే యాడ్ చేసాను అనమాట. ఇంకా ఈలోగా రైస్ కూడా ఉడికిపోతుంది. ఇంకా ఉల్లిపాయ యాడ్ చేస్తే ఉల్లిపాయ అనేది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుంటా అండి. నాన్ వెజ్ కర్రీస్ కి ఉల్లిపాయ ఎంత వేగితే అంత బాగా వస్తుంది అనమాట గ్రేవీ అయితే. ఈ రోజు అయితే ఆనియన్స్ నేను చిన్న చిన్నగా కట్ చేయాలి, కొంచెం పొడవుగానే చిరుకుల్లా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా ఏంటంటే తొందరగానే మగ్గిపోతుంది ఇలా అయినా కూడా. ఇంకా ఎక్కడైతే మా బాబుని చదువుకోమంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేయమంటే వాడు పడుకొని రాస్తున్నాడు. అలా ఉంటది అనమాట మా వాళ్ళతోటి. హాలిడేసే కదా, ఇంకా రోజుకు 1 hour అలా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయమన్నాను అనమాట. హ్యాండ్ రైటింగ్ రాస్తా ఉంటే అలా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఎవ్రీడే 1 hour రాయమని చెప్పాను. ఆల్రెడీ 1 hour అయిపోయిందంట, అందుకే పడుకున్నాడంట. వాడు చెప్తున్నాడు అలా అని. ఇంకా ఇక్కడైతే లాస్ట్ నా వీడియోలో చూస్తారు కదా, వామ చెట్టుకు వామాకులన్నీ కోసేస్తానని, ఆ కొమ్మలు కూడా కట్ చేస్తానని. ఇంకా ఎందుకులే కట్ చేయడం, ఎలాగో నేను రోజు రసం పెడతాను, అట్లీస్ట్ డే రసం అయినా పెడతాను కాబట్టి ఆ రోజుల్లో వాడుకోవచ్చు అని చెప్పి ఇంకా కట్ చేయదు అనమాట. ఎలాగో నాకు హస్బెండ్ కూడా అయిపోయింది. నార్మల్ గా అయితే నేను తాలింపు పెట్టినప్పుడు వాము వేసి, డ్రై వాము ఉంటుంది అది వేసి తాలింపు పెట్టుకుంటాను. బట్ ఇంకా అది అయిపోయింది. ఇంకా వాము చెట్టు ఉంది కదా, ఇవి వేద్దాం ఈ కొమ్మలలో గిరపాలనుకుంటున్నాను కదా అని చెప్పి నేను తెచ్చుకోలేదు అనమాట. ఇవైతే పచ్చివి ఇలా వేసి రసంలో మరగబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో కానీ వామ చెట్టు ఉంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది వామాకులతో ఇలా రసం చేసి పెట్టుకుంటే. ఇక్కడైతే చికెన్ పీస్ నేను బయట ముందు పెట్టుకోవాలి, మర్చిపోయాను. ఆనియన్స్ సగం మగ్గిన తర్వాత అయితే గుర్తొచ్చింది, ఇంకా తీసి పెట్టుకున్నా. ముందు చెప్పాను కదా మీకు ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టానని చెప్పేసి. మా హస్బెండ్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు చికెన్ తెచ్చి ఇచ్చేసాడు అనమాట. ఇంకా అప్పుడే పెట్టేశాను. ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టడం ఎందుకులే అని చెప్పి అప్పుడు ఇంకా ఉప్పు కారం అన్ని పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్ లోనే. ఇంకా ఇక్కడైతే ఉల్లిపాయ మంచిగా మగ్గిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ చికెన్ మగ్గే లోపల టమాటా కూడా కట్ చేసేసుకుంటాను అనమాట. అలా కట్ చేసేసుకుంటే మనకు ఒకటి ఈజీగా వర్క్ అయిపోతుంది. ఇంకా రసం కూడా అయిపోవచ్చింది అనమాట. ఇక్కడ రసంలో అయితే నేను పంచదార గాని బెల్లం గాని కొద్దిగా వేస్తానండి. అలా వేయడం వల్ల పులుపు అనేది కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట మనకి. నార్మల్ గా అయితే నేను రోజు రసం ఉండాలి మాకు పిల్లలకి. పులుసులు పెట్టినప్పుడే తప్ప ఎప్పుడైనా కూడా రసం చేస్తా ఉంటాను కాబట్టి ఇంకా రసంలోని పులుపు రోజు తినకూడదు కదా, ఇంకా అందుకని చెప్పేసి లైట్ గానే వేస్తాను చింతపండు, అది కవర్ చేయడం కోసం అయితే పంచదార కానీ బెల్లం కానీ వేస్తాను. ఇంకా ఎక్కడైతే పచ్చి మసాలా అండి, ఇది ఏం లేదు, ధనియాలు జీలకర్ర గరం మసాలా సామాన్లన్నీ కలిపి అలానే కొద్దిగా జీడిపప్పు కూడా వేసి పచ్చి మసాలా ప్రిపేర్ చేశారనమాట. మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు అలానే చేసేవారు కదా, మన పెద్దవాళ్ళు పచ్చి మసాలా నూరి వేశారు. అది టేస్ట్ చాలా బాగుంటది కదా. నాకు కూడా ఎందుకు ఇది వద్ద అదే నచ్చుతుంది అనమాట. అందుకే గరం మసాలా రెడీమేడ్ కొన్నా కూడా ఒక్కొక్కసారి పచ్చి మసాలా రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నా. ఇలా పెట్టుకోవడం వల్ల నాకు 1 week వరకు సరిపోతుంది, అలా కవర్ అవుతుంది.
నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడల్లా యూజ్ అవుతుంది అనమాట. చిన్న సీసాలో తీసుకుంటున్నాను అంటే ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటుంది. బట్ ఎప్పటికప్పుడు మనం చేయడానికి మిక్సీ గిన్నె నలగదు కాబట్టి నేను కొంచెం వారానికి సరిపడేటట్టు కొద్దిగా చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా అది మగ్గే లోపల పక్కన టమాటా కూడా కట్ చేసుకుంటున్నాను. చికెన్ లోకి ఒక టమాటా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్, అందుకని చెప్పి ఒక టమాటా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కది ఒక్కొక్కలా ఉంటుంది లేని, నాకు టమాటో యాడ్ చేయడం ఒక్కొక్కసారి యాడ్ చేస్తాను, ఒక్కొక్కసారి యాడ్ చేయను అనమాట. ఇంకా ఈ రోజు నాకు వాటర్ ఏమి వేయకుండా దగ్గర గ్రేవీలా చేస్తాను కాబట్టి టమాటో యాడ్ చేస్తున్నా. ఇక్కడైతే రసంలో ఇదంతా తీసేస్తానండి. ఇది వెంటనే మనం రసం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తీసేస్తే పులుపు అనేది దిగదు అనమాట. కరెక్ట్ గా సరిపోగా ఉంటుంది, ఆల్రెడీ మరిగిన పులుపు సరిపోతుంది. ఇది వదిలిన వల్ల ఏంటంటే ఈవినింగ్ కి రసం అంతా పుల్లగా అయిపోతుంది. నాకు ఒకవేళ లెఫ్ట్ ఓవర్ ఉంటే రేపు కూడా యూజ్ చేస్తాను రసాలు నేను. అందుకని చెప్పి ఎప్పుడు రసం చేసినా కూడా ఇలా చెత్త అంతా తీసేస్తాను అనమాట. చెత్త కాదు సారీ, ఆ దాంట్లో వేసినవన్నీ కూడా ఇలా స్టెయినర్ తో స్టెయిన్ చేసేసుకుంటాను. ఇంకా ఇలా స్టెయిన్ చేసుకుంటారు, తాలింపు పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే తాలింపుకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈలోగా మా చిన్నబ్బాయి వచ్చి పక్క నుంచి టమాటో తీసేసుకుంటున్నాడు. వీళ్ళకి టమాటో పిచ్చండి నాకు అర్థం కదండి. కట్ చేసిన టమాటో పీసెస్ అయితే చిన్న చిన్న ముక్కల్లా తీసి కట్ చేసేసుకుని తినేస్తున్నారు. ఇంకా ఇక్కడ పక్కన గార్లిక్ గార్లిక్ దంచుకుంటున్నా, అలానే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా. రసంలో కూడా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తాను, అందుకని చెప్పేసి కూరలోకి రసంలోకి రెండింటిలోకి కలిపే కట్ చేసేస్తాను ఇంక కొత్తిమీరని. ఇంక ఇక్కడ ఆయిల్ యాడ్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటా. రసం తాలింపు పెట్టినప్పుడు నార్మల్ గా అయితే వాము వేస్తుందని, బట్ నేను పచ్చి ఆకులే వేసేస్తాను కాబట్టి ఇక్కడ ఇంక ఫస్ట్ ఏమి వేయకుండా గార్లిక్ డైరెక్ట్ గా వేసేస్తాను అనమాట. ఇంకా తర్వాత కొద్దిగా మినపప్పు, పచ్చెనగపప్పు, అలానే కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాక కరివేపాకు యాడ్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. ఈ తాలింపు పెట్టినప్పుడు స్మెల్ వస్తుందండి, అబ్బా భలే అనిపిస్తుంది నాకు. తాలింపు పెట్టిన స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం తాలింపు పెట్టినప్పుడు. మళ్ళీ దాంట్లో మనం కలుపుతున్నప్పుడు పప్పులో కానీ రసంలో కానీ కర్రీస్ లో కానీ తాలింపు అది వేస్తున్నప్పుడు స్మెల్ వస్తుంది కదా, అది చాలా భలే అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం అనమాట స్మెల్. ఇంకా ఇక్కడైతే ఇంగువ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను నేను. ఏ తాలింపు పెట్టినా ఇంగువ అనేది కంపల్సరీ యాడ్ చేస్తాను అనమాట. ఇంకా ఇంగువ కూడా యాడ్ చేసుకున్నా. ఇంకా రసం తాలింపు అయిపోయింది, అలానే రైస్ కూడా అయిపోవచ్చింది. ఇంకా రైస్ రసం రెండు కూడా ఆఫ్ చేసేస్తాను. కర్రీ ఇంకొంచెం ఉడకాలన్నమాట, ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. కర్రీకి వచ్చి ఇంకా వాటర్ ఏం యాడ్ చేయకుండా దగ్గరికి మగ్గనిద్దాం అనుకుంటున్నాను గ్రేవీ లాగా. అందుకని చెప్పేసి ఇంకా టమాటో వేస్తే జ్యూసీగా కొంచెం గ్రేవీ వస్తుంది కాబట్టి టమాటో కూడా యాడ్ చేసేసుకున్నాను. టమాటా యాడ్ చేసేసి ఒక 10 minutes మగ్గనిచ్చిన తర్వాత కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ రోజు మా లంచ్ లోకి అయితే ఇదనమాట. ఇంకా కొత్తిమీర జల్లుకొని లైట్ గా, చెప్పాను కదా కర్రీలో వాటర్ ఏమి యాడ్ చేయలేదని చెప్పేసి లైట్ గా కొత్తిమీర జల్లుకొని ఇంకొంచెం దగ్గరికి మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. ఈ రోజు మా లంచ్ లోకి అయితే చికెన్ కర్రీ, అలానే రసము, అలానే వైట్ రైస్ అనమాట. అంతే ఈ రోజు లంచ్ లోకి అయితే. ఇంకా ఈవినింగ్ అయితే నేను చపాతీ చేస్తాను. రసం లంచ్ లో చేస్తున్న రెసిపీస్ అన్ని చూపించేస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. రైస్, రసము, చికెన్ కర్రీ. ఇంకా ఈవినింగ్ అయితే చపాతీ చేస్తున్నా అని చెప్పాను కదా, చపాతీలు అయితే మా పెద్ద అబ్బాయితో చేయించానండి. ఇప్పుడు ఈ జనరేషన్ లో అబ్బాయిలు అమ్మాయిలు అని ఏమీ లేదు, అన్ని వర్క్స్ కూడా అబ్బాయిలకు కూడా నేర్పించాలి, అమ్మాయిలకు కూడా నేర్పించాలండి. ఇప్పుడు ఈ జనరేషన్ లో వాళ్ళు బయటకు వెళ్ళి రేపు స్టడీ పరంగా కానీ దేని పరంగా కానీ బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ కి అయితే అస్సలు ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటే మనం చిన్నప్పటి నుంచే అన్ని అలవాటు చేయాలన్నమాట. పెద్ద అబ్బాయి అయితే యాక్చువల్ గా 2nd స్టాండర్డ్ అప్పటి నుంచే రైస్ అయితే చేసేవాడు. నేను రైస్ బియ్యం కడిగేసి అవి పెట్టేస్తే స్టవ్ ఆఫ్ చేయడం కానీ, రైస్ పొంగొచ్చినప్పుడు మూత తీయడం కానీ అలా చిన్న చిన్నగా నేర్పించాను. ఇంకా వాడు 4th స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ అయ్యేసరికి అయితే ఇంకా వాడే కడిగేసి పెట్టడము, కుక్ చేయడం అయితే అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈజీగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా రైస్ పెట్టి అమ్మంటే పెట్టేస్తాడు, అలా అలవాటు చేశాను. చపాతీలు చూసారా ఎంత బాగా చేశాడో. ఫస్ట్ చపాతీ కొంచెం ఇదిగా వచ్చిందండి, అంటే దానికి అంటిగిపోయేది అనమాట, పప్పు స్టిక్ అంటిగిపోయేది. ఫస్ట్ టైం అనమాట వాడు చేసింది, అయినా కూడా చాలా బాగా చేశాడు. చూశాడు ఫస్ట్ నేను చేయడము, ఇంకా చెక్ చేసేసాడు అనమాట. చాలా బాగా చేశాడు, నాకైతే బాగా అనిపించింది. ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా చేశాడు. బట్ ఇప్పుడు పిల్లలకైతే అన్ని నేర్పించుకోవాలండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఏ వర్క్ అయినా నేర్పించడం తప్పలేదు. బట్ మా అబ్బాయికి నేను అన్ని పనులు చెప్తాను, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఏం చూపించడు. వాడికి ఇష్టం లేకుండా అయినా కూడా నేను నేర్పిస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని నేర్చుకోవాలి కాబట్టి పిల్లలు. బట్టలు ఆరేయడం కానీ, ఇలా ఇల్లు క్లీనింగ్ కానీ అన్ని కూడా చెప్తాను. బట్ నేను ఉన్నప్పుడు నేను చేసుకుంటా, బట్ చిన్న చిన్నగా అయితే అలవాటు చేస్తాను అనమాట. వాడు ఇష్టం లేకుండానే కానీ చేస్తాడు. ఇంకా నాకు ఆడపిల్లలు లేరని బెంగ లేదండి. ఆడపిల్లలు ఉంటే చక్కగా అన్ని పనులు చేసి పెట్టేదాన్ని, బెంగ అయితే అవసరం లేదనమాట. నాకు మా పిల్లలు ఇద్దరు కూడా మంచిగానే హెల్ప్ చేస్తారు, మంచిగానే చేసి పెడతారనమాట. ఏదన్నా కావాలన్నా చేయాలన్నా మంచిగానే హెల్ప్ చేస్తారు. కాకపోతే కొన్ని కొన్ని పనులు చెప్పినప్పుడు మట్టుగా ఇష్టం ఉండదు అనమాట. అంటే మమ్మీ నో మమ్మీ మేము చెయ్యి మమ్మీ అంటారు. బట్ తప్పదు, నేర్చుకోవాలి, చెయ్యాలి అంటే
చేస్తారు. ఈ రోజు చపాతీలు అయితే నేను అస్సలు చెప్పలేదు అనమాట. వాడే అన్నాడు చపాతీలు చేయి మమ్మీ అంటే, అమ్మో ఇప్పుడు పావాలా రెడీమేడ్ చపాతీలు తెప్పిస్తాను అంటే, నేను చేస్తాను మమ్మీ నాకు నేర్పించు అన్నాడు. ఇంకా సరే మనం వదులుతామా, వాడే నేర్పించు అన్నాక ఇంకా సరే అని చెప్పి స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా లాగా బాగా చేశాడు అనమాట. తర్వాత కొంచెం అటు ఇటుగా ఉంటే మధ్య మధ్యలో నేను వెళ్ళి హెల్ప్ చేశాను. ఇక్కడ చపాతీ అయితే కొంచెం ముడతలా వచ్చిందని ఇంకా మడత పెట్టి చేస్తాను. యాక్చువల్గా నేను ఇలా మడత పెట్టి అయితే అస్సలు చేయనండి, నాకు చాలా బద్ధకం. మా ఇంట్లో కూడా ఎవరు కూడా పొరలు చపాతీలైనా ఎవరు అడిగారు అనమాట. ఎలా చేసినా చపాతీ తింటారు, అందుకని చెప్పేసి ఇంకా నార్మల్ గా చేస్తాను, మడతలు పెట్టేది చేయను. ఆ చపాతీ కొద్దిగా నలిగిందని చెప్పేసి మడతలు పెట్టాను అనమాట. మడత పెట్టి చేస్తాను. మళ్ళీ వాడికే ఇచ్చాను, వాడినే చేయమని చెప్పేసి వాడే చేశాడు అనమాట. దగ్గర 4 or 5 చపాతీలు చేశాడు, బాగానే చేశాడు. ఇంకా నెక్స్ట్ టైం కూడా నీతోనే చేయిస్తానంటే, మమ్మీ ఈ రోజు చేశాను రోజు నేను చేయను అంటున్నాడు. ఇంకా రోజు కదా అప్పుడప్పుడు చేస్తుండు, నాకు ఇంకా హెల్ప్ అవుతుందిలే అని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం చేసిన చికెన్ కర్రీ ఉంది కాబట్టి నైట్ చపాతీ చేసుకుంటున్నాం అనమాట. చపాతీల్లోకి చికెన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము. చికెన్ కర్రీ విత్ చపాతీ గ్రేవీలా చేయలేదు, పీసెస్ లాగే చేస్తాను కదా మధ్యాహ్నం, అందుకని ఇంకా చపాతీకి బాగుంటుందని చపాతీ చేసుకుంటున్నాను. నార్మల్ గా అయితే నైట్ పిల్లలకి రైసే పెట్టేస్తాను, నేను మా హస్బెండ్ చపాతీ తింటాం. బట్ ఈ రోజు అందరికీ కూడా ఇంకా చపాతీయే చేసేస్తాను. వాళ్ళు కూడా చపాతీ చేయమన్నారని చెప్పి చపాతీ చేసేస్తాను అందరికీ కూడా. ఇంకా ఈ రోజు అయితే డిన్నర్ లోకి చపాతీ అండ్ చికెన్ కర్రీతో అయితే అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ మర్చిపోకండి.